ఈ గొల్లపూడి మారుతురా ఎవడండి వీడు, ఈ రౌడీ ఫెలోలో యాక్కేసిన వాడేనా అని అడిగేట. ఈ తరంలో చాలా మందికి ఆ కారణానికే మీకు చాలా మందికి తెలుసు. ఐఎమ్ ఎ రైటర్ బై ప్రొఫెషన్ అండ్ ఎన్ యాక్టర్ బై డిఫాల్ట్. నాకు తెలిసిన మీరు తప్పనిసరిగా వినాల్సిన విషయాలు చెప్పాలి అని మొదలుపడుతూ ఉంటా. అందరితో గంట సేపు సినిమాల గురించి, మీకెందుకు ఉపయోగం లేని ఊకదంపుడు గురించి చాలా సులువుగా మాట్లాడి మిమ్మల్ని చాలా ఆనందపరిచి చాలా సుఖంగా నుంచి వెళ్ళిపోగలను. బట్ నో, మన దేశంలో మీ కాలం నాటికి కాదు, మా కాలం నాటికి చదువు ఎందుకు అనే ఆలోచన పోయి చాలా రోజైంది. మాకు 120 సంవత్సరాల కిందట కన్యాశుల్కం అని నాటకంలో మీరు చాలా మంది చూడండిరేమో. సుబ్బమ్మ అడుగుతుంది అగ్నిహోత్రం వాళ్ళు పెళ్ళాం, మా అబ్బాయి మీరు ఇంగ్లీష్లో మాట్లాడుకోండి బాబు ఒకసారి వింటానని. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్, మీ దేశాలు అగిరీసిన వేషాన్ని, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, దేర్ ఇస్ ఎ మ్యాన్ ఆన్ ది బర్లీ డెక్ అంటాడు. వెన్ సాల్ బట్ హీ హెడ్ ఫ్లెడ్. ఏం మాట్లాడుకుంటున్నారు బాబు మీ ఇద్దరు అంటే, ఈ వేసవ సెలవుల్లో మీరు ఎలా చదువుకోవాలని మాట్లాడేసుకుంటున్నామండి అంటాడు. మనది కాని భాష నేర్చుకోవాలనే గ్లామరు 125 సంవత్సరాల కింద. అంతకు ముందు మన వాళ్ళందరికీ వాళ్ళు మాత్రమే చేయాల్సిన స్కిల్స్ వాళ్ళ చేతిలో ఉండేవి. వాళ్ళు చేయాలి. ఆ ఊళ్ళో పాకేయాలంటే రామయ్య వేయాలి, ఆ ఊళ్ళో ఈ వ్యాపారం చేయాలంటే కృష్ణయ్య గారు చేయాలి, ఆ ఊళ్ళో మంచి పని చేయాలంటే ఇంకొక ఆయన చేయాలి. వీళ్ళందరినీ ఒకే తాటిని కట్టిన మనది కాని సంస్కారం మన దేశంలోకి వచ్చి 150 సంవత్సరాలు అయింది. దాని పేరు బ్రిటిష్ పరిపాలన. కనుక మనం చేసే పని ఎందుకు చేస్తున్నామో తెలియకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను అంటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం జరుగుతుంది బాబు నీకు తెలియదు, బిల్ గేట్స్కి తెలుసు. దానివల్ల ఏం జరుగుతుంది, స్టీవ్ జాబ్స్కి తెలుసు, నీకు తెలియదు. మీకు ఒకటే తెలుసు, 2 లక్షల రూపాయలు జీతం వస్తుంది. ఈ దేశంలో చదువు అన్నది ఉపాధి కోసం కాదు. ఇట్ ఈస్ టైమ్ యూ అండర్స్టాండ్. చదువు అన్నది జ్ఞానం, ఇట్ ఈస్ నాలెడ్జ్. ఒక ఫుల్ఫిల్మెంట్ మీకు ఇచ్చేది చదువు. కానీ బై ప్రాక్టీస్ అండ్ బై డిఫాల్ట్ 125 సంవత్సరాలుగా చదువు అన్నది ఉపాధిగా, చదువు అన్నది ఉద్యోగంగా, చదువు అన్నది వ్యాపారంగా, చదువు అన్నది ఆస్తిగా, చదువు అన్నది బ్యాంక్ అకౌంట్గా మనం ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాం. మా తరం దాకా కూడా అది చెల్లింది. ఇట్ ఈస్ నాట్ ది రియల్ ఎడ్యుకేషన్. ఇంకొక ఓరియంటేషన్ ఇవాళ కావాలని ఎంతమంది మీలో కుర్రాలు ఆలోచిస్తున్నారు. చదువు అన్నది ఒక తోవే, ఒక గమ్యం కాదు.